the question relating to the Assam Rifles. Assam Rifles అన్నది ఇండియాలోనే ఒక ఓల్డెస్ట్ ఫోర్స్ అన్నమాట. ఓకే, అండ్ ఆల్సో అస్సాం రైఫిల్ అన్నది డ్యూయల్ వర్క్ మనకు చేస్తుంది. ఒకటి సెక్యూరిటీ ఫోర్స్గా ఇండో మయన్మార్ బార్డర్లో వర్క్ చేస్తుంది. అలాగే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. నార్త్ ఈస్ట్ రీజన్లో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తుంది. అలాగే ఇండో మయన్మార్ బార్డర్లో కూడా సెక్యూరిటీ ఫోర్స్గా వర్క్ చేస్తుంది. సో అస్సాం రైఫిల్స్కి 2 వర్క్స్ ఉన్నాయన్నమాట. ఇలా ఏ ఫోర్స్కి లేవు, అస్సాం రైఫిల్స్కి మాత్రమే ఇలాంటి వర్క్ అన్నది ఉంది. అండ్ అస్సాం రైఫిల్స్ మాత్రమే 2 మినిస్ట్రీస్ కింద వర్క్ చేస్తుంది. బికాజ్ ఇట్ లా అండ్ ఆర్డర్ అన్నది హోమ్ అఫైర్స్కి సంబంధించింది, సెక్యూరిటీ ఫోర్స్ అన్నది డిఫెన్స్కి సంబంధించింది. సో డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ హోమ్ మినిస్ట్రీ రెండు కూడా అస్సాం రైఫిల్స్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఫోర్స్ అన్నది ఇండియాలో ఏదీ లేదు. ఇట్లా డ్యూయల్ కంట్రోల్ ఉండి డ్యూయల్ వర్క్ ఉన్న ఫోర్స్ అన్నది అస్సాం రైఫిల్స్ మాత్రమే. క్లియర్? ఈ అస్సాం రైఫిల్స్ అన్నది మోస్ట్ అవార్డెడ్ ఫోర్స్ అన్నమాట. అండ్ ఓల్డ్ ఫోర్స్ అండ్ స్ట్రాంగ్ ఫోర్స్. క్లియర్? ఇప్పుడు దీనికి సంబంధించి మనము క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. అస్సాం రైఫిల్స్ ఈజ్ టాస్క్డ్ విత్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇన్ నార్త్ ఈస్ట్. అవునా? ఎస్. అలాంగ్ విత్ ఇంకొక వర్క్ కూడా ఉంది కదా, ఇండియన్ ఆర్మీ అండ్ ఆల్సో గార్డ్స్ ఇండో మయన్మార్ బార్డర్. ఎస్, దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. Assam Rifles is most awarded paramilitary force in both pre and post independent India. Yes, ముందు కూడా ఉన్నింది, బ్రిటిష్ టైంలోనే మనకు అస్సాం రైఫిల్స్ వచ్చింది. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ ఈస్ ద ఓన్లీ పారామిలిటరీ ఫోర్స్ విత్ ఎ డ్యూయల్ కంట్రోల్ స్ట్రక్చర్. ఓన్లీ పారామిలిటరీ ఫోర్స్. మామూలుగా మనం ఓన్లీ అని వచ్చినప్పుడు ఆలోచిస్తాం. ఎస్, అస్సాం రైఫిల్స్కి వచ్చేసి ఈ ఫోర్స్ ఒక్కటి మాత్రమే, ఓన్లీ ఫోర్స్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డిఫెన్స్ మినిస్ట్రీ రెండు కంట్రోల్ చేస్తున్నాయి. సో ఆల్ ది అబౌవ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే.